గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం, తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనా విడుదల, 9న ఆవిష్కరణ, ఉట్టిపడుతున్న తెలంగాణ తనం, బంగారు వర్ణం అంచుతో ఆకుపచ్చ చీర గాజులు, ఎడమ చేతిలో వరి సహా చిరుధాన్యాల కంకులు, అభయహస్తంగా కుడి చేయి మెడలోన నగలు, దిమ్మె పైన పోరాటాన్ని ప్రతిఫలించేలా పిడికిళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధంగా ఇక్కడ సచివాలయంలో కొత్త విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు. డిసెంబర్ 9న విధంగా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారంటే మనం కొత్తగా నూతనంగా ఆవిష్కరించబోతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా బంగారు రంగు అంచుతో ఆకుపచ్చ చీర, 2 చేతులకు ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న సజ్జ కంకులు, కాళ్లకు మెట్టెలు పట్టీలు, మెడలో బంగారపు గొలుసులు, నుదుట రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో నిండైన గ్రామీణ మహిళ రూపం ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి తాజా విగ్రహం. సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 3 విగ్రహ నమూనాను శుక్రవారం 3 అడుగుల గద్దెపై 17 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. 3 అడుగుల గద్దెపై 17 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో ఉందని, తెలంగాణ ఆనవాళ్ళు లేదంటూ విధంగా రాచరిక పోకడతో ఉందంటే గత ప్రభుత్వం తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం విధంగా విధంగా తెలంగాణ ఆనవాళ్ళు లేదంటూ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఈ విధంగా ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా గ్రామీణ మహిళ రూపంలో ఈ విధంగా వరి, మొక్కజొన్న, వివిధ పంట ధాన్యాలతో కంకులు పట్టుకున్నట్టుగా అదేవిధంగా ఈ విధంగా తెలంగాణ గ్రామీణ మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టుగా చూడవచ్చు. ఇలా డిసెంబర్ 9న విగ్రహ ఆవిష్కరణ ఉండబోతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, 6 నెలల్లోనే నిందితులకు శిక్ష పడేలా ఏర్పాట్లు, విద్యా సంస్థల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యందే బాధ్యత. డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారంటే ఈ విధంగా విద్యాలయాలలో డ్రగ్స్ దొరికితే యాజమాన్యందే బాధ్యత అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. పీఈటీల లాగా డ్రగ్స్ గుర్తించే వారిని నియమించాలి. ఠాణాల్లో డాబు దర్పం ప్రదర్శిస్తే లోపలేసేయండి. ఫ్రెండ్లీ పాలసింగ్ బాధితులకే, నేరగాళ్లకు కాదు. హోంగార్డుల రోజువారీ వేతనం 1000కి పెంపు, ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి 5 లక్షలు. ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇల్లు, సీఎం రేవంత్ రెడ్డి. 2000 మందితో ఎన్డీఆర్ఎఫ్ వాహనాల ప్రారంభం. విధంగా హోంగార్డులకు రోజువారీ వేతనం 1000 రూపాయలకు పెంచారు. ఈ విధంగా అదేవిధంగా ప్రమాదంలో చనిపోతే వాళ్లకు పరిహారంగా 5 లక్షల పరిహారం చెల్లించబోతున్నట్టుగా తెలియజేశారు. అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు అందించబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇంకా 2000 మందితో ఎన్డీఆర్ఎఫ్ వాహనాల ప్రారంభం చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ విధంగా సభ నిర్వహించిన సందర్భంగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వివిధ అంశాలను వెల్లడించినట్టుగా చూడవచ్చు. ప్రజాపాలన విజయోత్సవాల్లో తుపాకీతో సీఎం చిత్రంలో బట్టి. డ్రగ్స్, గంజాయి కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంది. సదరు కేసులు కూడా 4-5 ఏళ్ల విచారణ తర్వాత న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. ఇకపై అలా కుదరదు. డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. 6 నెలల్లో నిందితులకు శిక్షలు పడేలా వీటి ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించాం. అంతేనా, న్యాయ వ్యవస్థ న్యాయవాదులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పీఈటీ తరహాలో విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలను గుర్తించే వారిని ఖచ్చితంగా నియమించుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలు పట్టుబడితే యాజమాన్యాల్ని బాధ్యుల్ని చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్లో హోంశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు నిర్వహించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడగా చూసుకోవచ్చు. ఈ విధంగా పాఠశాలలో ఈ విధంగా డ్రగ్స్ దొరికితే యాజమాన్యందే బాధ్యత. పీఈటీ తరహాలోనే డ్రగ్స్ను, మత్తు పదార్థాలను గుర్తించే విధంగా ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలి పాఠశాలలో అన్నట్టుగా విధంగా యాజమాన్యం ఒకవేళ డ్రగ్స్ దొరికితే యాజమాన్యందే బాధ్యత, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. అధికారులకు సంబంధించి ఈ విధంగా డ్రగ్స్పై ఇక్కడ
పోలీస్ శాఖలో కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా న్యాయవాదులకు జడ్జిలకు ఈ విధంగా దానిపై శిక్షణ ఇవ్వాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్పై సీరియస్గా మాట్లాడినట్టుగా చూడొచ్చు. దుబాయ్ సింగపూర్ తరహా మాల్స్ ఆయా దేశాల్లో పరిశీలన, హైదరాబాద్లో ఏర్పాటు, ప్రకృతి ఆధ్యాత్మిక పర్యాటకం అనుసంధానం, 31 లోపు కొత్త విధానం, అధికారులకు సీఎం ఆదేశాలు. దుబాయ్ సింగపూర్ తరహాలో మాల్స్ ఆయా దేశాల్లో పరిశీలన, హైదరాబాద్లో ఏర్పాటు, ప్రకృతి ఆధ్యాత్మిక పర్యాటకం అనుసంధానం, 31 లోపు కొత్త విధానం, అధికారులకు సీఎం ఆదేశాలు. ఈ విధంగా దుబాయ్ సింగపూర్ లాగానే మాల్స్ తయారు చేస్తారంటే ఈ విధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఆయా దేశాల్లో పరిశీలించి హైదరాబాద్లో ఆయా దేశాల తరహాలోనే హైదరాబాద్లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ను మరింత తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ విధంగా 31 లోపు కొత్త విధానం, అధికారులకు సీఎం ఆదేశాలు. ఈ విధంగా ఈ నెల 31 లోపు కొత్త విధానాలను తీసుకొస్తారంట సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. ఈ విధంగా కూడా నేడు నల్గొండకు రేవంత్, బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్, YTPS మెడికల్ కాలేజీలకు ప్రారంభోత్సవం, జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ. నేడు నల్గొండకు రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్, YTPS మెడికల్ కాలేజీలకు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ విధంగా ఈ కాలేజీలను ప్రారంభోత్సవం చేయబోతున్నట్టుగా చూడొచ్చు. ఇక బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం, హీరో అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షోకి వెళ్లడం సరికాదు, మహిళ మృతి ఘటనపై చట్టపరంగా చర్యలు, మంత్రి కోమటిరెడ్డి. కొనసాగుతున్న దర్యాప్తు, బాధ్యులపై నేడో రేపో చర్యలు. ఈ విధంగా బెనిఫిట్ షో సందర్భంగా ఈ విధంగా మహిళ చనిపోవడంతో ఇక్కడ టికెట్లు సంధ్యా థియేటర్లో ఈ విధంగా తొక్కిసలాటలో భాగంగా మహిళ మృతి చెందిన కారణంగా ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెనిఫిట్ షోని బంద్ చేసినట్టుగా చూసుకోవచ్చు పూర్తిగా. ఈ విధంగా బెనిఫిట్ షో కారణంగా ఈ విధంగా తొక్కిసలాటకు గురి కావడంతో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా మహిళా మృతి ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. కొనసాగుతున్న దర్యాప్తు, బాధ్యులపై నేడో రూపే చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలియజేశారు ఆయన. రేవతి కుటుంబానికి 25 లక్షలు, దాంతో పాటు వైద్య ఖర్చులు కూడా భరిస్తా, బాధిత కుటుంబానికి అండగా ఉంటా, వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్. విధంగా అల్లు అర్జున్ ఆ విధంగా రేవతి మహిళ మృతి చెందిన కారణంగా ఆయన వీడియో విడుదల చేసిండు. విధంగా కుటుంబానికి 25 లక్షలు ఇస్తా, అదేవిధంగా దాంతోపాటు వైద్య ఖర్చులు కూడా భరిస్తా అన్నట్టుగా, బాధిత కుటుంబానికి అండగా ఉంటా అన్నట్టుగా ఆయన వీడియో విడుదల చేసినట్టుగా చూడొచ్చు. అంబేద్కర్ వర్సిటీ వీసీగా గంట, అనూహ్యంగా చక్రపాణి నియామకం, ఉత్తర్వులు జారీ. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు, న్యాయ సలహా తర్వాతే నియామకంపై ముందుకు. JNTU వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా బాలకృష్ణారెడ్డి. అంబేద్కర్ వర్సిటీ వీసీగా గంట, అనూహ్యంగా చక్రపాణి నియామకం, ఉత్తర్వులు జారీ. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు. ఈయన గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిండు. ఇప్పుడు ఈయనని అనూహ్యంగా అంబేద్కర్ వర్సిటీ వీసీగా నియమించినట్టుగా చూసుకోవచ్చు. న్యాయ సలహా తర్వాతే నియామకం. JNTU వర్సిటీ ఇన్ఛార్జ్గా వీసీగా బాలకృష్ణారెడ్డి. విధంగా అంబేద్కర్ వర్సిటీ వీసీగా చక్రపాణి నియామకం, అదేవిధంగా JNTU వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా బాలకృష్ణారెడ్డిని నియమించినట్టుగా చూడవచ్చు. తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు, మహబూబ్నగర్, నిజామాబాద్, సూర్యాపేట సహా 4 జిల్లాలకు మంజూరు. ఆంధ్రప్రదేశ్కు 8 కేంద్రీయ విద్యాలయాలు, కేంద్రం ఆమోదం. తెలంగాణ గ్రూప్ 1 రద్దు కుదరదు, పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. విధంగా తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు కేటాయిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రాష్ట్రాలకు గాను 28 నవోదయ పాఠశాలలు కొత్తగా ఏర్పాటు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. అందులో తెలంగాణకు 7, అదే ఆంధ్రప్రదేశ్లో 8 నవోదయ విద్యాలయాలు కొత్తగా కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతున్నట్టుగా చూసుకోవచ్చు. తెలంగాణ గ్రూప్ 1 రద్దు కుదరదు, పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. గ్రూప్ 1 రద్దు కుదరదు అన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసి కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు పిటిషన్ని. ఆటుపోట్లున్న అభివృద్ధి దిశగా ఏడాది ప్రగతి బాటలో రేవంత్ సర్కార్, రుణమాఫీ, 6 గ్యారంటీల అమలు, కాంగ్రెస్ ముద్ర, కొత్త ప్రాజెక్టులు, మూసీ, 4th సిటీ, RRR మెట్రో, గురుకులాల్లో సమీకృత భవనాలు, 55,143 ఉద్యోగాల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులపై 10,000 కోట్ల ఖర్చు, దూకుడే కాస్త ఇబ్బందికరం, అత్యంత కీలకం కానున్న 2వ ఏడాది పాలన. విధంగా ఆటుపోట్లున్న అభివృద్ధి దిశగా ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆటుపోట్లు ఉన్నా కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఈ విధంగా వార్త వేసినట్టుగా మనం చూడొచ్చు. రుణమాఫీ, 6 గ్యారంటీల అమలు, కాంగ్రెస్ ముద్ర, కొత్త ప్రాజెక్టులు,
ఈ విధంగా కొత్త ప్రాజెక్టులను కూడా ప్రారంభించినట్టు చెప్పుకొస్తారు. ఈ విధంగా మనం చూడొచ్చు. మూసీ ఫోర్త్ సిటీ, RRR మెట్రో ఇవన్నీ కొత్త ప్రాజెక్టులుగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినట్టుగా చూసాం. గురుకులాల్లో సమీకృత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం 55,143 ఉద్యోగాల భర్తీ చేపట్టినట్టుగా చూడొచ్చు. సాగునీటి ప్రాజెక్టులపై 10,000 కోట్ల ఖర్చు, దూకుడే కాస్త ఇబ్బందికరం, అత్యంత కీలకం కానున్న రెండో ఏడాది పాలన. ఈ విధంగా గడిచిన సంవత్సర కాలంలో ఈ విధంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విధంగా విజయం వైపు తీసుకొచ్చింది. ఈ విధంగా ప్రగతి బాటలో ముందుకొచ్చింది రేవంత్ సర్కార్ అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ విధంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రేవంత్ సర్కార్ ప్రగతి బాటలో నడుస్తుంది అన్నట్టుగా ఇక్కడ వివరించారు. ఈ విధంగా కొత్త ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టారు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీ, ఇంకా RRR మెట్రో, మూసీ ఫోర్త్ సిటీ, గురుకులాల్లో సమీకృత భవనాలను కూడా నిర్మిస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసింది. అదేవిధంగా దూకుడే కాస్త ఇబ్బందికరం అన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొంచెం మాట తీరు అనేది కొంచెం దూకుడుగా ప్రదర్శిస్తున్నారన్నట్టుగా ఇక్కడ మనం ఇవ్వడం చూడొచ్చు. అత్యంత కీలకం కానున్న రెండో ఏడాది పాలన. ఇక రెండో ఏడాదిలో ఇంకా కీలకంగా రాజకీయ పార్టీలు కూడా ఇంకా విమర్శించే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీపై అన్నట్టుగా మనం చూడొచ్చు. సాగులో తెలంగాణ రోల్ మోడల్ కావాలి, IAS IPS అధికారుల తరహాలో అన్నదాతలకు నికర ఆదాయం అందాలి, ఆ దిశగా మా ప్రభుత్వం ఎంతో చేసింది. రైతుకు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం, 20 లక్షల ఎకరాల్లో పామాయిల్కు ఛాన్స్, రైతు వేదికలన్నింటికీ వీడియో కాన్ఫరెన్స్. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాగులో తెలంగాణ రోల్ మోడల్ కావాలి, IAS IPS అధికారుల తరహాలో అన్నదాతలకు నికర ఆదాయం అందాలి, ఆ దిశగా మా ప్రభుత్వం ఎంతో చేసింది. రైతుకు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం, 20 లక్షల ఎకరాల్లో పామాయిల్కు ఛాన్స్, రైతు వేదికలన్నింటికీ వీడియో కాన్ఫరెన్స్. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో తెలియజేసిన ఈ విధంగా IAS IPS మాదిరిలాగానే రైతులకు కూడా నికర ఆదాయం అందేలా తయారు చేస్తాం అన్నట్టుగా వ్యవసాయాన్ని దిశగా అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఈ విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేసి మాట్లాడుతున్నారు. రైతుకు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం అందేలా ఈ విధంగా 20 లక్షల ఎకరాల్లో పామాయిల్కు ఛాన్స్, అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం అందేలా ఏర్పాట్లు చేస్తామన్నట్టుగా రైతులకు ఈ విధంగా అంతర్జాతీయ వివిధ దేశాలలో ఎలాంటి పంటలు వేస్తున్నారు, ఏ విధంగా పండిస్తున్నారు అనే పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని కూడా అందిస్తామన్నట్టుగా తెలియజేస్తారు తుమ్మల నాగేశ్వరరావు. ఈ విధంగా 20 లక్షల ఎకరాల్లో పామాయిల్కు ఛాన్స్, పామాయిల్ పంటను పండించే అవకాశం, 20 లక్షల ఎకరాల్లో పండించే అవకాశం కల్పిస్తాం రైతులకని ఈ సందర్భంగా మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. నా మొబైల్ బ్యాటరీ తగ్గిపోతుంది, ఇక్కడ ఒక ఛార్జింగ్ పోర్టు ఉంది, ఇది నాకు పనికొస్తుందిలే. పబ్లిక్ ఛార్జింగ్ పోర్టు లేదా పోర్టబుల్ వాల్ ఛార్జర్స్ని వాడకూడదు. సైబర్ స్మార్ట్ అవ్వండి, ప్రతిరోజు సైబర్ పరిశుభ్రత పాటించండి. మీ వ్యక్తిగత వివరాలు మరియు మీ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా దొంగిలించవచ్చు. మీరు మీ బ్యాంక్ క్రెడెన్షియల్స్ లేదా ఇతర ముఖ్యమైన సమాచారం పట్ల రాజీ పడే ప్రమాదం ఏర్పడవచ్చు. తప్పనిసరిగా మీ ఫోన్ ఛార్జ్ చేయాల్సి వస్తే కనుక కేవలం గోడకు అమర్చిన సాకెట్నే వాడండి. RBI అంటుంది, చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియల్లీ స్మార్ట్. ఈ విధంగా ఛార్జింగ్ ద్వారా కూడా పబ్లిక్ కేవలం గోడకు అమర్చిన సాకెట్నే వాడండి. ఎక్కడైతే పబ్లిక్ ప్లేస్లలో గోడకు అమర్చిన సాకెట్ ద్వారానే ఛార్జింగ్ వాడుకోవాలి. ఈ విధంగా ఇతర పబ్లిక్ ఛార్జింగ్, నా మొబైల్ బ్యాటరీ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉందని వాడకూడదు అన్నట్టుగా ఇక్కడ దాని ద్వారా కూడా సైబర్ నేరగాలు మోసానికి, ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ RBI తెలియజేస్తున్నట్టు చూడొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇది యాడ్ వచ్చింది. ఈ విధంగా సైబర్ నేరగాలు ఈ విధంగా కూడా మోసాలకు పాల్పడుతున్నట్టు ఈ విధంగా తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.